గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్తో గౌరవించింది. ఈ సందర్భంగా చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణాన ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి. దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించి కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం అండదండలు, నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. నాకు దక్కిన ఈ గౌరవం మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండి తెరపై వైవిధ్య పాత్రల ద్వారా వినోదం పంచడానికి శక్తిమేర ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకు వస్తూనే ఉంటుంది. నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. నన్ను ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేసి భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్ అని చిరంజీవి తన సంతోషం పేర్కొన్నారు.